ఉపేంద్ర రమాదేవి ఇంటికి వస్తాడు. అలాగే హాల్లో అందరూ ఉండడం చూస్తాడు. అలాగే వచ్చి కూర్చుంటాడు. పుల్హాపూర్ సామ్రాజ్యానికి మా యువరాన్ని ప్రకటించబోతున్న హర్షవర్ధన్ గారు అని ఉపేంద్ర మాటలకి యువరానియా ఎవరు ఉపేంద్ర అని రమాదేవి అనగానే ఇంకెవరు మీ కోడలు రోజా అని చెప్పి ఉపేంద్ర చెప్తూ ఉంటారు. ఇంకా చామంతి షాక్ అయిపోతూ ఉంటుంది. శ్రీ 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 రోజా గారు అని చెప్పి ఉపేంద్ర గొప్పగా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా అరుణ్తో కలిసి రోజా వస్తూ ఉంటుంది. చాలా దచ్చగా రావడం చామంతి గమనిస్తుంది. చామంతి చాలా కోపం వస్తుంది. హర్ష చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా రమాదేవి ఏం మాట్లాడదు. ఆ తర్వాత ఉపేంద్ర గడిపాక చనిపోయిన రాజావారు రాణి గారు ఒట్టేసి మరి చెప్తున్నాను, నిన్ను మాత్రం సింహాసనం మీద కూర్చొనివ్వను, ఎవరనగా ప్రకటించనివ్వను అని చామంతి అనగానే నేను కూడా చేస్తాను ఛాలెంజ్, సింహాసనం ఎక్కి తీరుతాను, యువరాణిగా పట్టాభిషేకం చేసుకొని తీరుతా అని రోజాగానే చూసుకుందామని చామంతి చూడవే అని రోజాగా చూసుకుందాం అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది.